హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను ఈ రోజు అయితే ఒక స్మార్ట్ వాచ్ గురించి అయితే చెప్పబోతున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ వాచ్. దాని స్పెసిఫికేషన్స్ అండ్ దాని ప్రైస్ గురించి thumbnail లో వచ్చినట్టు అంత తక్కువకి వస్తుందా, అందరికి వస్తుందా, సో దాని గురించి అయితే నేను చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ముందుగా అయితే వెళ్ళి ఒకసారి లైక్ పెట్టండి గైస్ అందరూ కూడా. సో వాచ్ నేమ్ అయితే వచ్చేసి బోట్ స్టార్మ్కాల్ 3 వాచ్ గైస్. అయితే దీన్ని ఇప్పుడు మీ ముందు అన్బాక్సింగ్ చేసి అండ్ దీని ఫ్యూచర్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. అండ్ వేరే వాచెస్ కి దీన్ని కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటి అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ ఫీచర్ దీంట్లో ఒకటి ఉందని చెప్పాను కదా, సో దాని గురించి కూడా చెప్తాను అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. సో దీని మెయిన్ బాక్స్ అయితే చూసుకోవచ్చు. మీరు ఇలా అయితే ఇచ్చారు చూడండి. బోట్ స్టార్మ్కాల్ 3 వాచ్ అయితే వచ్చేసింది గైస్. సో చూడండి దీన్ని చూసినట్లయితే గైస్, సో బాక్స్ మెయిన్ బాక్స్ అయితే ఇలా అయితే వచ్చింది. బోట్ స్టార్మ్కాల్ 3 అని అయితే ఉంది చూడండి. మీరైతే ఇలా అయితే ఇచ్చారు బాక్స్. సో దీని అయితే ఓపెన్ చేసి చూద్దాం. లెట్స్ గో. ఇలా అయితే బాక్స్ లోపల బాక్స్ ఉంది. ఏమన్నా ఉందా వాచ్? బయటికి వెళ్తుంది గాయస్ అని అప్పుడే. సో బాక్స్ నుండి తీసాకనైతే మీరు చూడొచ్చు వాచ్ ఫేస్ అయితే కనబడుతుంది ఇక్కడ. చాలా హెచ్డి గ్లాస్ అండ్ బ్లాక్ అయితే ఉంది. ఇదేంటి బ్రో ఇంత గట్టిగా పెట్టాడు? ఇది రావట్లేదే తీసేటప్పుడు ఏమన్నా అయితే ఎట్లా. సో మొత్తానికి అయితే వాచ్ అయితే తీసాను గైస్. వాట్ అండ్ విజన్ చూడండి గైస్. వాచ్ అయితే చూస్తే ఓపీ ఉంది, వేరే లెవెల్ ఉంది కదా గైస్. ఫుల్ బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చేసింది. వాచ్ ని చూస్తేనైతే చాలా బాగుంది గైస్. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా సైడ్ బటన్ ఇచ్చాడు ఒకటి. దీన్ని మనం స్క్రోల్ కూడా చేసుకోవచ్చు, తిప్పచ్చు అండ్ బటన్లో కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది గైస్ వాచ్ అయితే. సో గైస్ మీరైతే మార్కెట్లో చూసుకోవచ్చు. చాలా కంపెనీ చాలా రకాల వాచెస్ అయితే ఉంటాయి. బట్ మనకు కావాల్సిన వాచ్ అయితే మనం సెలెక్ట్ చేసి తీసుకోవాలి. ఏ వాచ్ తీసుకున్నా కానీ గైస్ చిన్న చిన్న ఫీచర్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి. దాంతో ప్రైజెస్ కూడా వెరీ నియర్లీ ఉంటాయి, కొన్ని హై కాస్ట్ ఉంటాయి. సైడ్ బటన్ అయితే ప్రెస్ చేశాక మనకైతే ఇలా డిస్ప్లే అవుతుంది. దీని బ్యాక్ సైడ్ చూడబోతే ఇలా అవుతుంది. ఇది అయితే ఛార్జింగ్ పాయింట్స్ గైస్. ఇక్కడైతే మనం ఛార్జింగ్ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్తో అయితే కనెక్ట్ చేయాలి మనం. ఇదైతే సెన్సార్ అన్నమాట. మనకి హార్ట్ బీట్ కానీ దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, అదైతే చెక్ చేసుకోవడానికి ఈ సెన్సార్ అన్నమాట ఇది. అండ్ వాచ్ ఇంటర్ఫేస్ అయితే చూసుకోవచ్చు ఇలా ఉంది. సో టైం చూపెడుతుంది. కింద హార్ట్ బీట్ ఉంది గాయస్. ఇదైతే హార్ట్ బీట్, ఇదైతే పర్సంటేజ్, ఇదైతే ఈరోజు డే చూపెడుతుంది. అండ్ కిందనైతే వచ్చేసి డేట్ అండ్ మళ్ళా ఇదైతే ఎన్ని ఫుడ్ స్టెప్స్ అయితే చూపెడుతుంది గాయస్. డైలీ ఫుడ్ కౌంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. సో దీని సైడ్కి అయితే మళ్ళీ ప్రెస్ చేసినట్లయితే కాల్, యాక్టివిటీస్, యాక్టివిటీ రికార్డ్స్, హార్ట్ రేట్. దీని సెన్సిటివిటీ మాత్రం చాలా బాగుంది గైస్. మీరైతే చూసుకోవచ్చు. ఇలా అనగానే ఇలా స్క్రోల్ అవుతుంది చూడండి గైస్. అదే నార్మల్ వాచెస్కి అయితే ఇలా పట్టుకొని మనం అయితే స్లైడ్ చేయాలన్నమాట. సో దీనికైతే సెన్సిటివిటీ చూసుకోవచ్చు. చాలా బాగా ఇచ్చారు గైస్. ఎంత స్మూత్ అవుతుందో ఇలా అనగానే మీరైతే చూసుకోవచ్చు. ఎంత ఈజీగా యాప్స్ అయితే స్క్రోల్ అవుతున్నాయో చూడండి గైస్. సో దీంట్లో అయితే మీరు చూసుకోవచ్చు కాల్, యాక్టివిటీస్, హార్ట్ రేట్ ఉంది, స్లీప్ అడ్డ, మెయిన్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, టైమర్ ఉంది, అలారం, ఫ్లాష్ లైట్ అయితే చూడండి కలిసి ఒకసారి మీరు. ఓ ఇది చాలా ఫోన్ కంటే బాగా వస్తుంది బ్రో. ఈ ఫోన్ కంటే ఎక్కువ వెళ్తుంది బ్రో. ఓ టార్చ్ లైట్ కూడా పనికిరాదు దీని కింద. సర్లేండి, ఇది వస్తే బ్యాక్ అయితే వెళ్ళిపోతాం మళ్ళీ. సో మ్యూజిక్ కంట్రోల్ మనమైతే ఫోన్లో ఏమైనా మ్యూజిక్ ప్లే చేస్తే మనం దీని ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మ్యూజిక్ అన్నది. అండ్ ఫైండ్ ఫోన్ అని ఉంది కదా, మన ఫోన్ ఎక్కడ ఉన్నామని దీనిపైన అయితే ఒక ప్రెస్ చేసామంటే మన ఫోన్ అయితే ఎక్కడ ఉందో మనకైతే రింగ్ అవుతుంది ఎక్కడ ఉన్నా కానీ. సో ఇప్పుడైతే ఫోన్ డిస్కనెక్ట్ ఉంది కాబట్టి మనకైతే తెలియదు ఫోన్ ఎక్కడ ఉందో. సెట్టింగ్స్ అనేది ఉంది కదా, సో సెట్టింగ్స్లో అయితే వాచ్ ఫేస్ అనేది ఉంది. దీంట్లో ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కొన్ని. వాచ్ ఫేసెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఏదంటే అది సెట్టింగ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫోన్లో దీని యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని మనం దాని ద్వారా కూడా సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. వాచ్ ది ఇంటర్ఫేస్ అనేది. సో మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసి ఎక్కడ ఉండే మనం సెట్టింగ్స్ మొత్తం బ్యాక్ పోయింది. హౌలే వాచ్ ఇది రింగ్ టోన్, వైబ్రేషన్, సిస్టమ్ సెట్టింగ్స్, డౌన్లోడ్ యాప్ అని ఉంది కదా,
సో మీరైతే చూసుకోవచ్చు ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసినట్లయితే మన బోట్ క్రిస్టన్ యాప్ అవుతుంది. సో మనం దీని ద్వారానైతే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఉంటే కూడా వాచ్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. యాప్ ద్వారానైతే మనం మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాక సో మనకైతే కాల్స్ అండ్ నోటిఫికేషన్స్ అయితే దీనికి రావడం స్టార్ట్ అవుతుంది గైస్. అండ్ ఇందులో అయితే మీరు చూసుకోవచ్చు మ్యూజిక్ కంట్రోల్ ఉంది, కెమెరా కంట్రోల్ ఉంది, అండ్ కింద చూసుకోవచ్చు మీరైతే 2 గేమ్స్ ఉన్నాయి. దీనిలో బీజిఎంఐ ఉంటుందా? మెయిన్గా ప్రతి వాచ్లో మనం అయితే చూసుకునే క్వాలిటీస్ ఏంటంటే గైస్ కాల్స్ రావాలి అండ్ కాల్ టాకింగ్ ఉండాలి. ఇంకొకటి నెక్స్ట్ నోటిఫికేషన్స్ కానీ అండ్ మనకి ఫిట్నెస్ సంబంధించినవి అయితే లైక్ హార్ట్ రేట్ కానీ లేదంటే క్యాలరీస్ చూపెట్టడం కానీ లేదంటే ఫుడ్ స్టెప్స్ కానీ మనం ఎన్నైతే నడిచామో స్టెప్ కౌంటర్ చూపిస్తుంది కదా అది కానీ. సో మెయిన్ ఆప్షన్స్ అయితే ఉంటే సరిపోతుంది గైస్. అండ్ మీరు ఇప్పుడు ఏ వాచ్ తీసుకున్నా కానీ గైస్ లైక్ నియర్లీ బడ్జెట్లో ఉంటాయి కానీ ఫ్యూచర్స్ మాత్రం మ్యాక్సిమం ఇవే ఉంటాయి గైస్. కాకపోతే వాటి బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ వాటి లైక్ వాచ్ షేప్ కానీ డయల్ అయితే ఇప్పుడు దీన్ని చూసుకోవచ్చు స్క్వేర్ షేప్ అయితే వచ్చింది. అండ్ మామూలుగా అయితే వేరే వాటికి లైక్ సర్కిల్ కానీ అలా ఉంటాయి కదా. సో అలా అయితే చూసుకుంటారు అంతే గైస్. పెద్ద లైక్ తేడా ఏముండదు ఏ వాచ్ తీసుకున్నా కూడా. బట్ నాకు మాత్రం ఇది చాలా బాగా నచ్చింది గైస్. సో ఇట్ లాస్ట్ గైస్ నేనైతే దీనికి ప్రైస్ గురించి చెప్దాం అనుకున్నా కదా. తమ్నైల్లో పెట్టినట్టు ఇది 550 రూపీస్కి ఎలా వచ్చిందంటే గైస్ సో అందరికైతే రాదు గైస్. అయితే లిమిటెడ్ డీల్ ఆఫర్ ఉండే ఫ్లిప్కార్ట్లో అయితే నేను బుక్ చేశాను. సో ఫ్లిప్కార్ట్లో మామూలుగా దీని ప్రైస్ అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 1300 లేదా 1400 అయితే చూపెడుతుంది. సో 1400 రూపీస్ వాచ్ నాకైతే ఆ రోజు లైక్ ఇది నేను బోట్ కంపెనీ గైస్. సో బోట్ వాళ్ళ అయితే మనకి కింద లైక్ ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ అయితే డిస్కౌంట్ వచ్చింది గైస్. ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్తో మనం బోట్ కంపెనీ వోచర్స్ ఉంటాయి కదా. సో నేనైతే అది తీసుకొని దాంతో 500 రూపీస్ సంథింగ్ 700-500 రూపీస్ ఆఫర్ వచ్చింది. సో ఆ 500-700 రూపీస్ ఆఫర్ బోను నాకైతే 550 రూపీస్కి అయితే వచ్చింది గైస్. అది అప్పటిదప్పుడే ఇన్స్టాంట్ డీల్ అయితే వచ్చేసింది. బట్ నేనైతే వాచ్ రివ్యూ అయితే ఇద్దాం అనుకున్నా గైస్. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఆ బడ్జెట్లో 1300 కూడా పెట్టొచ్చు దీనికి, నో ప్రాబ్లం గైస్. వాచ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో గైస్ దీని గురించి ఓవరాల్గా చెప్పినట్లయితే చూసుకోవచ్చు మీరైతే వాచ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మీరు చూసుకోవచ్చు హెచ్డి గ్లాస్ అయితే ఉంది. అండ్ నాకు దీంట్లో చాలా బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే నార్మల్గా వేరే వాచెస్ అయితే బడ్జెట్ వాచెస్లో లైక్ కొంచెం హార్డ్గా స్క్రీన్ అని ఆప్షన్స్ అని రన్ అవుతాయి గైస్. బట్ దీంట్లో మీరు చూసుకోవచ్చు దీని సెన్సిటివిటీ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇలా అనగానే స్క్రోల్ అవుతుంది మీరు చూసుకోవచ్చు. లైక్ మొబైల్ ఫోన్లో మన మ్యాప్స్ ఎలా వస్తాయి గైస్ సో అలా అయితే స్క్రోల్ అవుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నార్మల్గా అయితే వేరే బడ్జెట్ వాచెస్లో నాకు తెలిసి అయితే మరింత ప్రీమియం క్వాలిటీ అయితే ఉండదు గైస్. సో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. అందరూ కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.